మిడ్ మానేర్ నుంచి మీకు అన్నపూర్ణ రిజర్వాయర్ కనబడుతుంది. మేడారం నంది మేడారం ట్యాంక్ తర్వాత అన్నపూర్ణ. ఇది రైట్. ఇప్పుడు ఈ మిడ్ మానేర్ నుంచి పైకి టనల్ పంప్ హౌస్ కనబడుతుంది మీకు. మిడ్ మానేర్ నుంచి అన్నపూర్ణకు రావడానికి ఈ టనల్ పంప్ హౌస్ బీఆర్ఎస్ఏ కట్టింది. అన్నపూర్ణ రిజర్వాయర్ అయితే 100% బీఆర్ఎస్ఏ కట్టింది కదా 3.5 టీఎంసీలు. ఇది అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది మేమే. అనంతగిరి రిజర్వాయర్, అన్నపూర్ణ రిజర్వాయర్ అంటే అనంతగిరి రిజర్వాయర్. ఈ అనంతగిరి రిజర్వాయర్ లో ల్యాండ్ ఎక్విజిషన్ R&R, గ్రామాలు ఖాళీ చేయించడము, వాళ్ళకి ఇండ్లు కట్టించడము, ఈ రిజర్వాయర్ నిర్మాణం చేయడము, రిజర్వాయర్ పక్కన సబ్ స్టేషన్, పంప్ హౌస్, మిడ్ మానేర్ నుంచి అనంతగిరికి టనల్, ఇవన్నీ కాళేశ్వరంలో మేము కట్టినాం. ఈ అనంతగిరి కింద కరీంనగర్ జిల్లా మానకొండూరులో పంటలు పండుతున్నాయి. ఇలంతకుంట మండలంలో ఈ రోజు కూడా పంటలు పండుతున్నాయి. దెన్ అనంతగిరి నుంచి కిందికి వస్తే రంగనాయక సాగర్ మధ్యలో ఉంది. అనంతగిరి టు రంగనాయక సాగర్ ఆ బ్లూ కలర్ లో టనల్ కనబడుతుంది మీకు. ఆ టనల్ బీఆర్ఎస్ దవ్విందే. ఈ చాక్లెట్ కలర్ లో ఉన్నది పంప్ హౌస్, సబ్ స్టేషన్. ఆ పంప్ హౌస్ బీఆర్ఎస్ హయాంలో కట్టిందే. ఈ రంగనాయక సాగర్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇది కాళేశ్వరంలో ఉంటుంది. నా కాన్స్టిట్యూన్సీలో సిద్దిపేట పట్టణాన్ని ఆనుకొని ఉంటది. ఇది 3 టీఎంసీ రిజర్వాయర్ కాళేశ్వరంలో కట్టిందే. సో అనంతగిరి టు రంగనాయక సాగర్ నీళ్లు వస్తున్నాయంటే అది మొత్తం సిస్టమ్ బీఆర్ఎస్ దే కదా, కాళేశ్వరమే కదా. అట్లే రంగనాయక సాగర్ నుంచి పైకి వస్తే మల్లన్న సాగర్ 50 టీఎంసీల రిజర్వాయర్, మ్యాన్ మేడ్ రిజర్వాయర్. ఇలా 25 టీఎంసీలు నింపినాం పోయిన సంవత్సరం. మరి రంగనాయక సాగర్ టు మల్లన్న సాగర్ కు టనల్ గాని 50 టీఎంసీలు అంటే ఇది 11,000 ఎకరాల భూసేకరణ చేసినాం. 6 గ్రామాలు ముంపుకు గురైనాయి. ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు R&R కు ల్యాండ్ ఎక్విజిషన్ ఖర్చు పెట్టి ఈ రిజర్వాయర్ కట్టింది కూడా బీఆర్ఎస్ కాళేశ్వరం. ఇక్కడ ఒక పాయింట్ సార్, మల్లన్న సాగర్ విషయంలో 50 టీఎంసీలు కదా, ఇప్పటి వరకు 25 టీఎంసీలే ఫుల్ గా నింపకపోవడానికి కారణం ఏంది? మల్లన్న సాగర్ ఎప్పుడైనా లాస్ట్ కావచ్చు, భూకంప జోన్ లో ఉంది. పిచ్చి ముచ్చట్లు కాంగ్రెస్ నింపింది మొన్న 25. ఎవరు నింపకొద్దన్నారు? ఎప్పుడైనా ఏ రిజర్వాయర్ అయినా ఫస్ట్ 10%, సిస్టమ్ ఉంది. సెకండ్ 30%, థర్డ్ ఇయర్ 50%, ఫోర్త్ ఇయర్ అట్లా ఒక 4-5 ఇయర్స్ లో దాన్ని స్టెబిలైజ్ చేసి పూర్తి స్థాయిలో నీళ్లు నింపాలి. మొన్న వీళ్ళు 25 నింపారు. ఎక్కువ నింపంగా ఎవరు వద్దన్నారు వీళ్ళను? ఇప్పుడు మల్లన్న సాగర్ మీద కన్ఫ్యూజన్ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నేను మూసీ సుందరీకరణకు 20 టీఎంసీలు మల్లన్న సాగర్కి వెళ్ళి తెస్తా అని టెండర్లు పిలిచిండు కదా. మల్లన్న సాగర్ నుంచి 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఇలా హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి నీళ్లు తెస్తున్నాడు. మరి మల్లన్న సాగర్ కాళేశ్వరంలో కట్టిందే కదా. ఈ మల్లన్న సాగర్ కు మోటార్లు, టనళ్లు, పంప్ హౌస్లు నీళ్లు వస్తున్నాయి, కాళేశ్వరంలో కట్టిందే కదా. మరి ఈ మల్లన్న సాగరే లేకపోతే, కాళేశ్వరంలో మేము ఇది కట్టకపోతే, ఇక్కడ నీళ్లు రాకపోతే, రేవంత్ రెడ్డి ఇలా మూసీ సుందరీకరణకు నీళ్లు తెస్తానే నీళ్లు అవి కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఏంటి అవి? ఒక దుష్ప్రచారం. మేమేదో చెప్పినాం కదా. మల్లన్న సాగర్ ఎవరు కట్టింది? కాంగ్రెస్ కట్టిందా? అది కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన 87,000 కోట్లలో భాగంగా కట్టింది కాదా? ఈ మల్లన్న సాగర్ కట్టింది మేమే. మల్లన్న సాగర్ నుంచి మీరు చూడండి, ఇటు నరసింహ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్, బస్వాపూర్. ఈ నరసింహ సాగర్ రిజర్వాయర్ 12 టీఎంసీలు. ఇది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది. మల్లన్న సాగర్ కంప్లీట్ అయిందా సార్? 100% పూర్తయింది. నరసింహ సాగర్ అక్కడ ఇరిగేటెడ్ ఏరియా ఉందా? నీళ్లు మొన్న వదులుకున్నారు, చెరువులకు మొన్న వదులుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నల్గొండలో ఉంటుంది కదా, నల్గొండలో వస్తుంది, యాదాద్రి జిల్లా. ఇటు పైకి వస్తే కొండపోచమ్మ సాగర్, ఇది కూడా పూర్తి స్థాయిలో పూర్తయింది. దీని కింద కూడా సాగు జరుగుతుంది. కొండపోచమ్మ సాగర్ నుంచి మెదక్ జిల్లా నర్సాపూర్, ఏడుపాయలు, నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా ఒకసారి కరువు వస్తే నిజాం సాగర్ కూడా కొండపోచమ్మ సాగర్ నుంచి 15 టీఎంసీలు మొత్తం నింపుతున్నారా? ఇప్పుడు ఆల్రెడీ 12 టీఎంసీల వరకు నింపారు. కొండపోచమ్మ హైయెస్ట్ పాయింట్ ఇన్ కాళేశ్వరం 618. ఈ కొండపోచమ్మ నుంచి నిజాం సాగర్ లో కరువు పడితే అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గా ఉండి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి పంటలు ఎండిపోతున్నాయంటే కొండపోచమ్మ నుంచి నీళ్లు వదిలితే నిజాం సాగర్ ఆయకట్టును కాపాడినాం. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, మెదక్, ఆ హల్దీవాగు, మంజీరాకు కూడా నీళ్లు వదిలితే 100 ఎకరాలు, వేల ఎకరాల పంట నర్సాపూర్, మెదక్ జిల్లాలో కూడా పంట పండుతుంది. ఈ కొండపోచమ్మ సాగర్ నుంచి ఇటు యాదాద్రి జిల్లాకు చెరువులు కూడా నిండుతాయి, ఇటు గజ్వేల్ చెరువులు నిండుతాయి, అటు మేడ్చల్ కూడా. కేసీఆర్ గారు వ్యవసాయ క్షేత్రానికి దగ్గర ఉంటుంది కొండపోచమ్మ సాగర్. సో అది 15 టీఎంసీలో 11-12 ఇప్పటి వరకు నింపారు. ప్లస్ అవసరం ఉన్నప్పుడు హల్దీవాగులో కూడా వదిలేరు. హల్దీకి వదిలాం, మంజీరాకు వదిలాం, నిజాం సాగర్ వదిలాం, నల్గొండ జిల్లాకు పోయినాయి, యాదాద్రి జిల్లాకు పోయినాయి, సిద్దిపేట జిల్లాకు పోయినాయి, మెదక్ జిల్లాకు పోయినాయి. సో ఇప్పుడు కూడా వదలొచ్చు వీటన్నిటి. ఈ నిమిషానికి ఇవాళ కూడా ఇప్పుడు కూడా హల్దీలకు నీళ్లు వదలొచ్చు. కొండపోచమ్మలు ఇప్పుడు ఎంత ఉన్నాయి? 6.36 ఉన్నాయి. ఇప్పుడు ఈ వానకాలం పంటకు కూడా కొంత సప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు కూడా, రైట్ నౌ.
కానీ మెయిన్ కెనాల్స్, ఫీడర్ కెనాల్స్ ఇవన్నీ కంప్లీట్ కాలేదంటారు. ఇప్పుడు మెయిన్ కెనాల్స్ అయిపోయింది, మెయిన్ కెనాల్స్ కానీ నీళ్ళు ఎట్లా పోయినాయి. ఇప్పుడు ఎప్పుడైనా అండి కాంగ్రెస్ డిస్ట్రిబ్యూటరీస్ కాలేదా? అవునండి, కాంగ్రెస్ లెక్క మేము చేస్తామా? డిస్ట్రిబ్యూటరీ మొదలు తవ్వితే ఇది అయ్యే వరకు 5 ఏళ్ళు అవుతుంది. అదే డిస్ట్రిబ్యూటరీ మళ్ళీ మూసిపోతుంది కదా, మట్టికి వర్షానికి మూసిపోతుంది, మళ్ళీ చెట్లు మొలుస్తాయి. ఎప్పుడైనా ఫస్ట్ మీకు ముందు బ్యారేజ్ కావాలి, తర్వాత పంప్ హౌస్ కావాలి, టనల్ కావాలి, రిజర్వాయర్ కావాలి, తర్వాత మెయిన్ కెనాల్ తవ్వాలి, మెయిన్ కెనాల్ తర్వాత డిస్ట్రిబ్యూటరీ తవ్వాలి, డిస్ట్రిబ్యూటరీ తర్వాత మైనర్ తవ్వాలి, మైనర్ తర్వాత సబ్ మైనర్ తవ్వాలి. అంటే స్టెప్ బై స్టెప్ రావాలి. ఇప్పుడు మేము మెయిన్ కెనాల్ అయిపోయింది, డిస్ట్రిబ్యూటరీ అయిపోయింది. డిస్ట్రిబ్యూటరీ తర్వాత పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వేది ఉన్నది. అవి బుడ్డ కాలువలు, అవి తవ్వడకుండా 3 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా. ఎందుకంటే ఆ పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వితే ఆయకట్టు పెరుగుతుంది. ఆయకట్టు పెరిగితే మళ్ళీ కాళేశ్వరం పనికొస్తుంది, నీళ్లు వస్తున్నాయి అని మేము అంటామని 3 ఏళ్ల నుంచి ఒక్క ఎకరా కూడా భూసేకరణ చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క కాలువ కూడా తవ్వలేదు. ఎంత ఖర్చు అవుతుంది సార్ ఈ మొత్తం? 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది. 4-5 వేల కోట్లు ఖర్చు 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే ఎంత ఇరిగేటెడ్ అడిషనల్ గా వస్తుంది? 15 టీఎంసీలు అంటే 150,000. మొత్తం కాదు, ఒక కొండపోచమ్మ కాదు, మల్లన్న సాగర్ కింద, కొండపోచమ్మ కింద, రంగనాయక సాగర్ కింద, అనంతగిరి కింద, వీటన్నిటి కింద పిల్లకాయలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అడిషనల్ గా స్టెప్ ఒక ఉమ్మడి మెదక్ జిల్లాకు వస్తే మీకు 4 లక్షల ఎకరాలు వస్తుంది. 4 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వస్తుంది. సార్ ఇప్పుడు ఈ సీజన్ లో ఎంత టీఎంసీలో నీరు ఎత్తిపోస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది? ప్రస్తుతం నీళ్లు ఎత్తకపోవడం వల్ల ఎన్ని ఎకరాల సాగు ప్రభావితం అయ్యే అవకాశం? ఇందాక నేను చెప్పినట్టు అక్కడ నీళ్లే లేవు. ఎంతుంటే అంత ఎత్తండి. ఫస్ట్ ప్రియారిటీ షుడ్ గో ఫర్ డ్రింకింగ్ వాటర్ అండ్ పవర్. ముందు కరెంట్ ఉత్పత్తి, మంచినీళ్లు, ఈ 2 చూసుకున్నాక మిగిలితే రైతులకు ఇవ్వాలి. నీకు అసలు తాగనీకి నీళ్లు లేవు, కరెంట్ ఆగిపోయేటట్టు ఉన్నదంటే మనం రైతుల గురించి ఆలోచించలేము. ఫస్ట్ యూ సెక్యూర్ మినిమం డ్రింకింగ్ వాటర్ అండ్ ఎనర్జీకి రెడీ పెట్టుకొని ఆ తర్వాత వచ్చే ఎక్సెస్ వాటర్ ను రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. సార్ మీరు కాళేశ్వరం 20లోనే కంప్లీట్ అయింది, బట్ మల్లన్న సాగర్ గానీ, రంగనాయక సాగర్ గానీ, లేకపోతే కొండపోచమ్మ సాగర్ గానీ ఒక 2.5 years లో ఇవన్నీ కంప్లీట్ చేయలేకపోయినారా? డిస్ట్రిబ్యూటరీస్ గానీ మిగతాయి గానీ. మల్లన్న సాగర్ 20లో కాలే కదా, మల్లన్న సాగర్ అయ్యే వరకు 22 అయింది. కొండపోచమ్మ అయ్యే వరకు కూడా 22 అయింది. ఆ తర్వాత 22 తర్వాత కొద్ది చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మేము ఇంత చేసినాం, మరి కాంగ్రెస్ 3 ఏళ్లలో ఏమైనా చేసిందా? కాంగ్రెస్ వచ్చినాక ఖమ్మం జిల్లాలో పెద్దవాగ్ గొట్టుకపోయింది, నల్గొండలో సుంకిశాలకు కూలిపోయింది, ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలితే 8 శవాలు ఇప్పటికి కూడా ఏడాదైనా బయటకు వెళ్ళకపోయే, వట్టెం పంప్ హౌస్ మునిగిపాయే, కూలగొట్టుడు మునగొట్టుడు తప్ప 1 లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చారండి. నేను ఐఎమ్ సేయింగ్ 2 ఏళ్లు కరోనా వచ్చింది మాకు, మొత్తం వర్కింగ్ సీజన్ దెబ్బతిన్నది. ఎండాకాలంలోనే వర్కింగ్ సీజన్, ఎండాకాలంలో కరోనా వచ్చింది లాస్ట్ టైం. అయినా 17 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. సిస్టమ్ అంతా బిల్డ్ చేసినాం మేము. మీరు చేయాల్సింది సిస్టమ్ కాదు, సిస్టమ్ అయిపోయింది. మీరు ఏమున్నా పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వి ఆయకట్టించుకునే పనిని కూడా మీరు చేయలేకపోతున్నారు కదా. ఎస్ఎల్బీసీ విషయానికి వస్తే మీరు రేజ్ చేశారు కాబట్టి, ఎస్ఎల్బీసీ మీరు 10 ఏళ్ళు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? టన్నెల్ బోరింగ్ మిషన్ 10 ఏళ్ళలో 10 కిలోమీటర్లు కూడా తవ్వలేదు అని అంటారు. అసలు 1 కిలోమీటర్ తవ్వలేదు అన్నారు మొన్నటిదాకా. నేను బయట పెట్టాక ఇప్పుడు జర 4 గడుచుకున్నారు. కాంగ్రెస్ హయాంలో వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు. 2000 ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిండ్రు దీన్ని, ఎస్ఎల్బీసీని. ఎన్టీ రామారావు పోయిండ్రు, చంద్రబాబు నాయుడు వచ్చిండ్రు, తర్వాత మధ్యలో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిండ్రు, రోషయ్య గారు వచ్చిండ్రు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు. అందరు కలిసి ఎంత తవ్వినరో మేము కూడా 11.2 కిలోమీటర్లు తవ్వాం. సిన్సియర్ గా తవ్వినాం. తవ్వడమే కాదు, ఎస్ఎల్బీసీ వాళ్ళందరికంటే ఇప్పుడు మీరు కాళేశ్వరం 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు కాబట్టి మీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. డెఫినెట్ గ్రావిటీ ద్వారా వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఎస్ఎల్బీసీలో. మంచి క్వశ్చన్ భరత్. ఎస్ఎల్బీసీ ఏమైపోయిందంటే అందులో ఇరికిచ్చేసిండ్రు. టనల్ బోర్ మెషిన్ అనే ఒక సిస్టమ్ లో ఇరికిచ్చేసిండ్రు. అది ముందుకు పోదు, వెనుకకు రాదు. దాన్ని తీసేసి ప్రత్యామ్నాయం చేద్దామంటే మిషన్ అడ్మిట్లు ఇరుక్కున్నది. ఆ మిషన్ అమెరికన్ టెక్నాలజీ మిషన్ ఇరికిచ్చి కూర్చున్నారు. మేము దాని ద్వారా ముందుకు పోవాల్సిందే తప్ప ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు. సో మాకు 2-3 సార్లు మిషన్ ఫెయిల్ అయిపోతే అమెరికా నుంచి నిపుణులు రావాలి, అమెరికా నుంచి మళ్ళీ మిషన్ తెప్పించాలి, మళ్ళీ పెట్టాలి. అదొక క్రిటికల్ ప్రాజెక్ట్ గా తయారైంది. ఇన్ఫాక్ట్ మీరు అందరు గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి, వీళ్ళు పట్టించుకోలే, మేం చేసినాం. ఆ నీళ్లు వస్తుంటే ఎక్కడ పడతాయి? దిండి రిజర్వాయర్, దాని కింద పెండ్లిపాక రిజర్వాయర్, అవన్నీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాటి నిర్మాణం కూడా పూర్తి చేసినాం. కాంగ్రెస్ చేయలే. దాని తర్వాత దిండి రిజర్వాయర్ ను, పెళ్లిపాక రిజర్వాయర్ ను, దాని సిస్టమ్ ను కూడా రెడీ చేసి పెట్టినాం. ల్యాండ్ ఎక్విజిషన్ R&R తో సహా మేము వాటిని పూర్తి చేసినాం. టనల్ ను సర్వశక్తులు పెట్టి 11.2 కిలోమీటర్లు తవ్వాం. ఇంకా హార్డ్లీ 9-10 కిలోమీటర్లు మిగిలి ఉండే. ఆ 9-10 వీళ్ళు చేసుకుంటే కింద సిస్టమ్ కూడా రెడీ చేసి పెట్టారు. 28 వరకు మొదలొచ్చినప్పుడు 2 ఏళ్లలో చేస్తామన్నారు, కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు 28 అని కొత్త పాట అందుకున్నారు. ఇన్ఫాక్ట్ మేము రాష్ట్రం ఇంట్రెస్ట్ లో మేము రాజకీయం చేస్తలేము.
ఇప్పుడు టనల్ బోరింగ్ మిషన్ కుప్పగూలిపోతే ఏం చేస్తుండ్రు, బ్లాస్టింగ్ చేసి ఆ మిషన్ మొత్తం అలానే పోయింది. ఇప్పుడు మిషన్ కుప్పగూలిపోయింది, ఆ మిషన్ పైసలు వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు బ్లాస్టింగ్ చేసి నార్మల్ టెక్నాలజీలో చేస్తుండ్రు. అక్కడ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంది. నిజంగా ఇబ్బంది పెట్టాలంటే ఒక నిమిషంలో ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది, రాజకీయం ఏమేమి చేయాలనుకుంటే. కానీ మాకు రాష్ట్రం ముఖ్యం కదా, మేము దాన్ని రాజకీయం చేయకుండా ఎక్కడ దాని ఇష్యూను అర్థం చేసుకొని సరే నీళ్లు రావడం ముఖ్యం ప్రజలకు అనుకున్నాం. ఇలా టనల్ బోర్ ఎందుకు పెట్టినప్పుడు వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ లో పుల్లులు ఉన్నాయి, బ్లాస్టింగ్ చేస్తే వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందని అప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే ఈ టనల్ బోరింగ్ ఇరికిచ్చారు. ఇప్పుడు అది కుప్పగూలిపోయి చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్లాస్టింగ్ చేస్తున్నారు, విచ్ ఈస్ నార్మల్ ఎన్విరాన్మెంటల్ రూల్స్ కు వైల్డ్ లైఫ్ రూల్స్ కు అది వ్యతిరేకం. కానీ బీఆర్ఎస్ ఒక ప్రాజెక్ట్ జరగాలి కదా, కొనెళ్ళింది, చివరి దశకు వచ్చిందని మేము సహకరిస్తున్నాం, రాజకీయం చేస్తలేం. మీరు చేస్తున్నది విచ్ ఇస్ ఇల్లీగల్. ఉత్తర తెలంగాణ ఉమ్మడి మెదక్ జిల్లా చేసినంత కాన్సన్ట్రేషన్ దక్షిణ తెలంగాణ చేయలేదు, నిర్లక్ష్యం చేశారు. పాలమూరు రంగారెడ్డి అయినా లేకపోతే ఎస్ఎల్బీసీ అయినా ఇవన్నీ కూడా కలకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్సాగర్ కూడా ఇంకా పూర్తి కంప్లీట్ కానట్టున్నాయి. ఎవరు చెప్పిండ్రు? ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే పాలమూరు జిల్లాకు వచ్చినంత నీళ్లు మెదక్ జిల్లాలో రాలే, ఏ జిల్లాలో రాలే. హైయెస్ట్ బెనిఫిషరీస్ పాలమూరు జిల్లా. కల్వకుర్తి వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 2,80,000 ఎకరాలు, తర్వాత 330 చేసిండ్రు. మేము దిగిపోయే నాటికి 3,30,000 ఎకరాల కల్వకుర్తికి నీళ్లు ఇచ్చాం. తర్వాత ఇంకో 1,00,000 ఎకరాలకు ఎక్స్టెన్షన్ పెట్టినాం. ఆ 1,00,000 పనులు ఇప్పుడు జరుగుతా ఉన్నాయి, కొంత మేము చేసినాం, వీళ్ళు చేస్తున్నారు. బేసిక్ కల్వకుర్తి 330కి 3,30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. మేము ప్రభుత్వంలోకి వచ్చినాడు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ అంత కలిపి వీళ్ళు నీళ్లు ఇచ్చింది 26-30,000 ఎకరాలే. మేము దిగిపోయే నాటికి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. 6.5 లక్షల ఎకరాలు. అదేవిధంగా ఆర్డీఎస్ ప్రాజెక్టుకు నీళ్లే రాకపోతే మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యంగా ఆలంపూరు, గద్వాల ప్రాంతాలకు తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టి ఒక్క సంవత్సరంలోగా లిఫ్ట్ పూర్తి చేసి 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. అట్లా అసలు మహబూబ్ నగర్ జిల్లాలో 4 టీఎంసీల కెపాసిటీని 8 టీఎంసీలు 10 టీఎంసీలు చేస్తే సైలెంట్ గా కూర్చుంది బీఆర్ఎస్. 100% రాంగ్. ఇప్పుడు మహబూబ్ 100% ఐ విల్ ఆన్సర్. మహబూబ్ నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేసినాం, నంబర్ 1. నంబర్ 2, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ కోర్టులలో కేసులు వేసినా, స్టేలు తెచ్చినా, అడ్డంకులు పెట్టినా పాలమూరు ఎత్తిపోతల పథకంలో దాదాపు 70-80% పని పూర్తి చేసి 5 రిజర్వాయర్లు పూర్తి చేసి పెట్టినాం. ట్రయల్ రన్ కూడా, వెట్ రన్ కూడా చేసినాం మేము. దాన్ని అందులో 70-80% పని కూడా పాలమూరు జిల్లాలో చేసినాం. అంటే పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. పాలమూరుకు శాశ్వతంగా మిగతా ప్రాంతాలకు, రంగారెడ్డికి, పాలమూరుకు నీళ్లు ఇవ్వడానికి దాదాపు 30,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినాం. అంటే ఒక మహబూబ్ నగర్ జిల్లా. అటు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని గద్వాల, ఆలంపూర్కు చేసినాం. అంటే పాలమూరు జిల్లాలో ఇంత పని మేము చేసినాం, నంబర్ 1. నంబర్ 2, రాయలసీమ ఎత్తిపోతల పథకం వాళ్ళు ప్రారంభిస్తే అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా హైకోర్టు, సుప్రీంకోర్టు పై స్టే తెచ్చినాం. ఇవాళటికి కూడా ఆ స్టే కొనసాగుతున్నది, నంబర్ 1. పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ విషయంలో కాంగ్రెస్ హయాంలో అది జరిగింది, దాన్ని వ్యతిరేకించింది. ఆ రోజు మేము 6 మంత్రులం రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో రాజీనామా చేసి బయటకు రావడానికి కారణం పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ 2006లో దీనికి బీఆర్ఎస్ భాగస్వామ్యం కాదు, మేము రాజీనామా చేస్తామని కేబినెట్ నుంచి బయటకు వచ్చి పోతిరెడ్డిపాడును వ్యతిరేకించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు నోర్లు మూసుకున్నది ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినంత స్పీడ్ గా పాలమూరు ప్రాజెక్ట్ 100% చేసినాం కదమ్మా. పాలమూరుకు, కాళేశ్వరానికి, పాలమూరుకి ఇంకో చిన్న తేడా ఉంది. కాళేశ్వరంలో 968 టీఎంసీల నీటి కేటాయింపులు మనకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినాయి. గోదావరి నదిలో 968 టీఎంసీల నీటి లభ్యత ఉండడం వల్ల కాళేశ్వరంకు నీటి కేటాయింపు